నీ శక్తులు కాలిపోతున్నా. ఇక ఈ బిడ్డ ఒంట్లో నుంచి యేసు క్రీస్తు నామంలో ఇక బయటకు వచ్చేస్తున్నా. ఇక రా, ఇక నీ టైం అయిపోయింది. సింగరాయకొండ మాంత్రికుడా, ఇక నువ్వు కుప్ప కూలిపోతున్నా. మంట ఏమనిపిస్తుంది? నిమ్మకాయ కావాలా? నిమ్మకాయ కావాలా? ఏది సింగరాయకొండ నిమ్మకాయ కావాలా, ఒంగోలు నిమ్మకాయ కావాలా? నిమ్మకాయ ఉంటే ఇప్పుడు పని చేస్తావా? నిమ్మకాయ ఉంటే నీకు శక్తి వస్తుందా? ఇక రా, ఇక నిమ్మకాయ శక్తులన్నీ కూడా కాలిపోతున్నా. ఇక గట్టిగా చప్పలు కొట్టండి. ఇక దయ్యం బయటకు వచ్చేస్తుంది. అరుస్తూ గిరగిరా గిరగిరా తిప్పేస్తుంది. ఈ ఒంట్లో ఉన్న సింగరాయకొండ చేతపడి శక్తులారా, ఇక నువ్వు కాలిపోతున్నా. విడిచేసి బయటకు వచ్చేస్తున్నా. నోరు తెరవా. చంపేస్తావా? ఇంట్లో ఉంటే ఊరేసుకొని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఊరేసుకొని చంపేస్తావా? ప్రార్థన చేస్తా నీకు వచ్చే బాధ సైతానా? యేసయ్య వస్తున్నాడు. ప్రార్థన చేస్తే యేసయ్య వచ్చి నేను ఆపేస్తున్నాడా? నువ్వు ప్రార్థన చేయకపోతే ఈమెకు ఊరేసి చంపేస్తావా? నువ్వు ఎవరు? నువ్వు చేతబడి శక్తివా? నువ్వు చేతబడి దురాత్మవా? నువ్వు చేతబడి శక్తివా? ఎన్నాళ్ళ నుంచి బిడ్డ మీద దాడి చేస్తున్నావు? 20 సంవత్సరాల నుంచి, 20 ఏళ్ళ నుంచి. నిమ్మకాయ కావాలంట. నిమ్మకాయ యేసయ్యకి దండం పెట్టి కదా, ఇక దండం పెట్టి మోకరించి ఇక వెళ్ళిపో. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా చేతబడి శక్తులన్నీ కూడా యేసు నామములో సాష్టాంగ పడాల్సిందే. వాటి గంధకాలు సంచారం చేస్తున్నాయి. ఒంట్లో ఉన్నటువంటి దురాత్మలు వరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎవరి ఒంటిలో ఏ దురాత్మ శక్తులు ఉండగానే బట్టలోకి, తల్లోకి, చేతులు పైకెత్తుండగా ఒంట్లో ఉన్న మంత్ర శక్తి అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. అరుస్తూ బయటకు వచ్చేస్తున్నా. అరుస్తూ ఒళ్ళంతా అగ్ని గంధకాలు ఒంట్లో ఉన్న చేతబడి దయ్యాలు లోతరువా. వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా. వారుస్తూ బయటకు వచ్చేస్తున్నా. ఎవరు నీవు? ఈ బిడ్డ ఒంట్లో ఉండి ఏం చేస్తున్నా? ఈవెన్ చంపడానికి వచ్చావా? ఈవెన్ చంపేస్తావా? ఎలా చంపాలనుకుంటున్నా? చంపేస్తావా? ఊరేసుకొని చంపేయడానికి ప్రయత్నం చేస్తున్నావా? ఊరేసుకొని చంపేస్తావా? ప్రార్థన చేస్తా నీకు వచ్చే బాధ సైతానా? యేసయ్య వస్తున్నాడు. ప్రార్థన చేస్తే యేసయ్య వచ్చి నేను ఆపేస్తున్నాడా? నువ్వు ప్రార్థన చేయకపోతే ఈమెకు ఊరేసి చంపేస్తావా? నువ్వు ఎవరు? నువ్వు చేతబడి శక్తివా? నువ్వు చేతబడి దురాత్మవా? నువ్వు చేతబడి శక్తివా? ఎన్నాళ్ళ నుంచి బిడ్డ మీద దాడి చేస్తున్నావు? 20 సంవత్సరాల నుంచి, 20 ఏళ్ళ నుంచి. ఈ బిడ్డ ఇంట్లో ఏం చేస్తున్నావు? కూతుర్ని నువ్వు కూతురికి అప్పులు కలిగించింది నువ్వేనా? వాళ్ళు సంతోషంగా లేరా? వాళ్ళు విడిపోయి ఉన్నారమ్మా? నువ్వే చేసావా? నువ్వే సైతానా? నువ్వే చేసావా? అప్పులు పుట్టించింది కూడా నువ్వేనా? గొడవలు పెట్టేది నువ్వేనా? వాళ్ళ కాపురాన్ని నాశనం చేసింది నువ్వేనా? ఎందుకు వాళ్ళ ఇంట్లో పోయి పురుకున్నదా? వాళ్ళని చూశారు. వాళ్ళ ఇంటికి పోయింది, కూతురు కాడకు పోయిందా? వాళ్ళ కూతురు కాడకు పోయాలకే వాళ్ళ పిల్లలు తెల్లగా ఉన్నారు. తెల్లగా ఉన్నారని చూసి వచ్చావా? చూసి వాళ్ళ మనవరాలకి చేతులు పొడలు పెట్టింది నువ్వే చేసావా? తెల్లగుంటే నువ్వు వచ్చావా? నల్లగుంటే రావా? ఎలా ఉన్నారు వాళ్ళ పిల్లలు? నాకు వాళ్ళ మనవరాలకి ఉద్యోగం కూడా రాకుండా చేసింది. రాకుండా నువ్వే చేసావా? రాకుండా చేసావు.
నువ్వేనా చేతబడి శక్తివి? మనవడకే పెళ్లి కాదు నేనే చేశా. పెళ్లి కాకుండా ఏ ఊరు సైతాన్ ఇది? నాది సింగరాయకొండ. సింగరాయకొండనా? గూగుల్ మ్యాప్ లో సింగరాయకొండకి వెళ్ళినప్పుడు సింగరాయకొండ చేతబడివా? నువ్వు సింగరాయకొండ చేతబడివా? నువ్వు అక్కడి నుంచి వచ్చావా? మంత్రగాడు పంపిస్తా వచ్చావా? ఇక నీ పని అయిపోయినట్టే. ఇక నీ ఆటలు ఇక సాగవు. ఇక యేసయ్య ఇక జోక్యం చేసుకున్నాడు. ఇక వినండి, సింగరాయకొండ దయ్యం అంటే ఎవరైనా సింగరాయకొండ నుంచి వచ్చారండి? అయితే మంత్రగాడు అక్కడ ఉన్నాడు. ఆ మంత్రగాడు పంపిస్తాను వచ్చావా? సింగరాయకొండ మంత్రగాడు నల్లగుంటాడా? మంత్రగాడు నల్లగుంటాడా? ఏం చేశాడు? కోడియా మేకనా? ఎస్. ఈ గుడ్డు పెట్టాడా? ఏం పెట్టాడు? ఏం చేశాడు? 5 నిమ్మకాయలు తెచ్చాడా? వామ్మో, 5 నిమ్మకాయలకే ఈ చేతబడి శక్తి అంత పవర్ ఉంటే ఇంకా కోడి కోస్తే నీకెంత ఉంటుంది సైతానా? నిమ్మకాయలకే ఇంత రెచ్చిపోతున్నావా? వామ్మో సైతాన్ తెచ్చి ఏం చేస్తాడు? నైట్ పూజ చేస్తాడు. నెలకొక్కసారి నీ టైం అయిపోయింది. ఇక నిమ్మకాయ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. ఇక గట్టిగా చప్పలు కొట్టండి. ఇక దయ్యం బయటకు వచ్చేస్తుంది. అరుస్తూ గిరగిర తిప్పేస్తుంది. గట్టిగా చప్పలు కొట్టండి. ఇక సింగరాయకొండ మాంత్రికుడా, నువ్వు ఎక్కడున్నా గాని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇక నీ శక్తులన్నీ కూడా నేను కాల్చేస్తున్నాను. ఈ ఒంట్లో ఉన్న సింగరాయకొండ చేతబడి శక్తులారా, ఇక నువ్వు కాలిపోతున్నా, విడిచేసి బయటకు వచ్చేస్తున్నా. నోరు తెరవా, వరుస్తూ ఇక చూడండి అది ఎలా ఊగిపోతుందో చూడండి. సైతాను చేతబడి సైతాను అలాగే మొత్తం ఈ అగ్ని గంధకాలు ఒళ్ళంతా షేక్ అయిపోతుంది. ఒళ్ళంతా నీ నిమ్మకాయ శక్తులన్నీ కూడా కాలిపోతున్నాయి. నీ శక్తులు కాలిపోతున్నాయి. ఇక ఈ బిడ్డ ఒంట్లో నుంచి యేసుక్రీస్తు నామములో ఇక బయటకు వచ్చేస్తున్నా. ఇకరా, ఇక నీ టైం అయిపోయింది. సింగరాయకొండ మాంత్రికుడా, ఇక నువ్వు కుప్ప కూలిపోతున్నా. గట్టిగా చప్పలు కొట్టండి. ఎవరైతే మీకు వ్యతిరేకంగా చేతబడి చేస్తున్నారో యేసుక్రీస్తు నామములో ఆ మాంత్రికులంతా కూడా కుప్ప కూలిపోతున్నారు. మంట ఏమనిపిస్తుంది? నిమ్మకాయ కావాలా? నిమ్మకాయ కావాలా? ఏది సింగరాయకొండ నిమ్మకాయ కావాలా? ఒంగోలు నిమ్మకాయ కావాలా? నిమ్మకాయ ఉంటే ఇప్పుడు పని చేస్తావా? నిమ్మకాయ ఉంటే నీకు శక్తి వస్తుందా? కంట మంట తగులుతుందా? పిండుకొని తాగుతావా? సైతానికి మంటలు ఇస్తుందంట. నిమ్మకాయ ఇస్తే నిమ్మకాయ చూపు చేసుకొని తాగుతుందంట. ఇక రా, బయటికి రా. యేసుక్రీస్తు దగ్గర వెళ్ళిపోతున్నా. ఇక మంటలో ఇక నీ శక్తులు కాలిపోతున్నాయి. వెనుక ఒక దూత ఉన్నాడు చూడండి. ఆ దూత ఈవెన్ వచ్చేస్తున్నాడు. నీ మోకాలు వంగుతున్నాయి. ఇక మోకరించి వెళ్ళిపోతున్నా. ఇక చూడండి, ఇప్పుడు సైతాన్ మోకరిల్లుతుంది. మోకరించి నిమ్మకాయ కావాలంట. నిమ్మకాయతో చేతబడి చేసే సైతానికి ఇప్పుడు మంటలు చల్లార్చడానికి నిమ్మకాయ జ్యూస్ కావాలంట. సైతానికి నిమ్మకాయ జ్యూస్ ఎవరన్నా ఉన్నారా? సైతానికి నిమ్మకాయ జ్యూస్ ఇచ్చే వాళ్ళు ఉన్నారా? దానికి మంటలు ఉన్నాయంట. నిమ్మకాయ యేసయ్యకి దండం పెట్టిరా. ఇక దండం పెట్టి మోకరించి ఇక వెళ్ళిపో. గట్టిగా చప్పళ్ళు కొట్టి గట్టిగా చేతబడి శక్తులన్నీ కూడా యేసు నామములో సాష్టాంగ పడాల్సిందే. ఆ సింగరాయకొండ మాంత్రికుడు ఎక్కడ ఉన్నా సరే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కుప్ప కూలుతున్నా. ఇక నీ శక్తులన్నీ కూడా కాలిపోయినాయి. ఇక విడిచేసి వెళ్ళిపోతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి బోలో बोलो जरा बोलो जोर से बोलिए यीशु क्रिस्त महाराज के
జై అని చెప్పండి. యేసుక్రీస్తు మహారాజుకే, యేసయ్యకే మహిమ, యేసయ్యకే ఘనత, యేసయ్యకే ప్రభావాలు. ఇప్పుడు అగ్ని దూతలు మన మధ్య సంచారం చేస్తున్నారు. ఈమెలున్న నొప్పులన్నీ కూడా విడిచేసి వెళ్ళిపోతున్నాయి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, చేతబడి శక్తులన్నీ విడిచేసి వెళ్ళిపోతుంది యేసుక్రీస్తు నామములో. ఆమేన్. ఒకసారి లేవండి అమ్మా, లేవండి, చూడండి, లేవండి, లేచి ఒకసారి నడిచి చెక్ చేసుకోండి. ఎస్, అలా నడిచి చెక్ చేసుకోండి. ఎస్, దేవుడు ఏం చేస్తున్నాడో చూడండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి విడుదల కలగబోతుంది. నడవండి అమ్మా, నడవండి. ఇక సింగరాయకొండ దయ్యం, ఇది సింగరాయకొండ దయ్యం నిమ్మకాయలు పిండి, 5 నిమ్మకాయలు పిండి చేతబడి చేస్తే వచ్చిన దయ్యానికి ఇప్పుడు నిమ్మకాయలు అవసరం వచ్చింది. నడవండి అమ్మా, నడవండి. యేసు నామములో అభిషేకం పనిచేస్తుంది, అభిషేకం పనిచేస్తుంది. యేసు నామములో అభిషేకం పనిచేస్తుంది. విడిచేసి వెళ్ళిపోతుంది. అందరు చేతులు పైకెత్తండి, ఇక చేతులు పైకెత్తండి. ఒక్కొక్కరి మీ మధ్యలోకి మన దూతలు ప్రవేశిస్తున్నారు.